పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య మనం వీడియోస్ పెట్టలేదు, సారీ ఫర్ దట్. ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్తే, ఫస్ట్లీ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ట్విట్టర్లో అయితే దారుణమైన ఫ్యాన్స్ కొట్లాట్లు జరుగుతున్నాయి. దాని గురించి నేను కన్క్లూజన్ ఇస్తాను, అంటే నా వైప్ ఆఫ్ కన్క్లూజన్ ఇది. నేను ఇదే అన్నట్టు కాకుండా నా ఒపీనియన్ వరకే నేను షేర్ చేస్తున్నాను. సో ఈ సంక్రాంతికి మనకు చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ లిస్ట్ చూడండి మీరే. రాజాసాబ్, ఎంఎస్జి, భర్త మహాశయనకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, మన శర్వాస్, నారి నారి నడిం మురారి. సో ఇవన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే సినిమాస్ అన్నీ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఈ సినిమాస్ అన్నీ మనం 2 ways ఆఫ్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఒకటి బాక్స్ ఆఫీస్, 2 కంటెంట్ మ్యాటర్స్. సో ఈ వేలో మనం సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ఆఫీస్ మ్యాటర్స్. బాక్స్ ఆఫీస్ ఏంటి? మన ప్రభాస్ సినిమా అండ్ మన చిరు గారి సినిమా. సో ప్రభాస్ సినిమా రాజాసాబ్, సో 100 crores క్లబ్ ఫస్ట్లోనే వచ్చేసింది సినిమా. యాక్చువల్గా వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు, సినిమా స్టార్టింగ్లో వచ్చేసింది కలెక్షన్, దాని తర్వాత డ్రాబ్యాక్ అయిపోయింది సినిమా, ఇంకా అందరూ వదిలేశారు దాన్ని. సో నా వైప్ ఆఫ్ చూస్తే ప్రభాస్ అన్న ఇమేజ్ కొంచెం పర్లేదు, సినిమాలో మొత్తం బాగానే ఉంది. కాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ దాన్ని ఒప్పుకోలేకపోయారు. సినిమా అక్కడే వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన స్ప్రెడ్ నెగిటివిటీ వాళ్ళ ఫ్యాన్సే చేసుకున్నారు. యాక్చువల్గా నెగిటివిటీ అనేది చాలా వరకు వాళ్ళు చేసిన నెగిటివ్ వల్లే సినిమా అనేది మిగతా వాళ్ళు వెళ్లకుండా ఆగిపోవడానికి ట్రై చేయించింది. మన ఎంఎస్జీ సినిమా, ఎంఎస్జీలో ఒక గుడ్ పాయింట్ ఉంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రానాటికి 2 reasons ఉన్నాయి. 1, బుక్ మై షోలో రివ్యూస్ ఆపేశారు. 2, బాస్ వింటేజ్ లుక్స్ అనిల్ వాడుకున్నాడు. అనిల్కి ఒక గ్రాండ్ న్యూ ఇమేజ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్లో. చాలా వరకు అనిల్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆ రేంజ్ ఆఫ్ ఇమేజ్ అతను తెచ్చేసుకున్నాడు. సో ఇది మ్యాటర్. బాక్స్ ఆఫీస్లో వీళ్ళ కలెక్షన్స్ రావడానికి రీజన్ వీళ్ళ స్టార్ ఇమేజ్, వీళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇటు సైడ్కి వద్దాం. ఇటు సైడ్ కంటెంట్ మూవీస్. సో ఏమేమి ఉన్నాయి? నారి నారి నడుం మురారి, రవితేజ అన్న మూవీ, అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. సో ఈ మూడిట్లో నవీన్ పోలిశెట్టి కొంచెం గుడ్ కలెక్షన్ తెచ్చుకున్నాడు. హీఈస్ ఇన్ ద 100 crores క్లబ్. నారి నారి నడుం మురారి ఫ్యామిలీ ఆడియన్స్ ఒప్పుకున్నారు సినిమాని. దీనికి ఫుల్ ఆన్ నేను థియేటర్లో కంటిన్యూస్గా ఒక్కడు కూడా నవ్వకుండా లేడు. ప్రతి ఒక్కడు ఎంటర్టైన్మెంట్ అయ్యాడు ఆ సినిమాకి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా ఒపీనియన్ చెప్తాను. థియేటర్లో చూసింది అనగనగా ఒక రాజు 70% నవ్వారు. భర్త మహాశయాలకు విజ్ఞప్తి కూడా. సో 75-80% ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు. సో అక్కడ రవితేజ అన్నకి డ్రాబ్యాక్ ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్కి అతను ఎందుకు తీసుకోలేకున్నారో నాకు తెలియదు. చాలామంది దానికి వెళ్ళలేకపోయారు. మేబీ ఆ కాన్సెప్ట్ పెళ్ళి తర్వాత ఈ కాన్సెప్ట్లో అయ్యి ఉండొచ్చేమో, నాకు అంత అనిపించలేదు. నాకైతే సినిమా నచ్చింది, అది పర్లేదు, బాగుంది. సో కంటెంట్ ఇవి మూవీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక సినిమా కలెక్షన్ తెచ్చుకుంది, ఇంకోటి బ్రేక్ ఈవెన్ అయింది. మన రవితేజ అన్న మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, అవ్వాలి, మేబీ అవుతుందని అనుకుంటున్నా. సో మ్యాటర్ ఏంటంటే, బాస్ సినిమా హిట్ అవ్వడానికి ఫ్యాన్స్ వింటేజ్ లుక్స్, అనిల్ స్టోరీ లైన్, ఒక కొంచెం కామెడీ యాడ్ చేశాడు. ఈ రేంజ్ ఆఫ్ మూవీస్ ఇలా ఉంటాయి అన్నట్టు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కలెక్షన్ వైజ్ మొత్తం డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ మ్యాటర్ ఆఫ్ సినిమా స్క్రీన్ ప్లే, ఎవడైనా కొట్టాడు అనేవాడే కదా మనకు కావాల్సింది. ఎంటర్టైన్ ఎవడైతే 100% చేశాడు వాడు మనకు కావాలి. అలా ఎంటర్టైన్మెంట్ చేసిన మూవీ నా దృష్టిలో నారి నారి నడుం మురారి. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. నాకు ఆ థియేటర్లో కూర్చున్న 2.5 గంట నాకు వేరే ఏమీ గుర్తురాలేదు. ఓకే, నవ్వుకుంటానే బయటకు వచ్చేసాను. దట్స్ మై చాయిస్. డన్. ఆ సినిమా ఓకే, ఐ ఫీల్ నేను పెట్టిన డబ్బులు నాకు ఓకేరా అనే రేంజ్లో వచ్చింది మూవీ. ఇట్స్ గుడ్. నెక్స్ట్ అనగనగా ఒక రాజు. ఇది మరీ అంత హెవీ అని నేను చెప్పలేను, కానీ ఓకే, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్తో ఈ సినిమా లేపాడు. యాక్చువల్గా ఇది కొంచెం సిమిలర్ ఆఫ్ స్టోరీ లైన్ అనేది మన మేము ఫేమస్ ఉంటుంది సుమంత్ ప్రభాస్ది. ఆ స్టోరీ లైన్ కొంచెం అనిపిస్తుంది నీకు. మన నవీన్ పోలిశెట్టి టైమింగ్తో ఈ సినిమా లేపేశాడు. వాళ్ళది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, స్టోరీ లైన్ సేమే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ రైటింగ్ వాళ్ళది. నవీన్ అన్నది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ రైటింగ్. సో ఇలా ఆ సినిమా ఫన్ ఆన్ మూమెంట్లో ఎక్కిచ్చేసాడు. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది మీరు ఆల్రెడీ, ఇది ఒక వైఫ్ ఉంటుంది, తర్వాత సేమ్ అదే ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్, కానీ కామెడీ టైమింగ్లో అవి ఓకే అయిపోయింది. ఇంకా మనం మెయిన్ బాక్స్ ఆఫీస్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రాజాసాబ్ ఎందుకు సినిమా వింటేజ్ లుక్, ప్రభాస్ అంతా బాగానే ఉన్నాడుగా, ఎందుకు పోయింది?
ఒక 4 నిమిషాలు సినిమాలో యాడ్ చేయలేదని చెప్పి ఒక సినిమా మొత్తాన్ని పోగొట్టేశారు తెలుసా. ఆలోచించుకోండి. 4 మినిట్స్. అందరి దృష్టిలో నేను ఆడియన్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో చెప్తున్నాను. 4 నిమిషాలుది యాడ్ చేయలేదని ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆడియన్ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వీళ్ళేంది ఒకరి తర్వాత ఒకరు అదే ఇంట్లోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకోళ్ళు ఏదో ఆడుకుంటా చేసేస్తున్నారు. ఇది హర్రర్ మూవీ ఎందుకు అవుతుంది? ప్రభాస్ అన్న ఓకే, మనకు ప్రభాస్ అన్న మీల్స్ టైమింగ్ లుక్స్ అన్నీ బాగున్నాయి. మిగతా స్టోరీ ఎండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఓకే, అది స్టార్టింగ్ నుంచి మనకు ఆ ఫ్రేమ్ అనేది రాలేదు కదా. క్లమ్జీ పెట్టేసి మైండ్ మీరు అర్థం చేసుకోలేదు మళ్ళీ ఇంకోసారి చూడండి అంటే ఎవరికైనా కాలుతుంది. మనకు అంత అర్థం కానప్పుడు మనం ఎందుకు లేరు వెళ్ళడం అనుకుని ఆగిపోయారు. సో అందుకే స్టార్టింగ్లో వచ్చిన కలెక్షన్స్ అక్కడ ఆగిపోయాయి. నాకైతే రాజాసాబ్ 1 పాయింట్లో నాకు నచ్చింది సినిమా, కానీ ఓవర్ స్టేట్మెంట్స్ వల్ల సినిమా పోయింది. సో అదొక పాయింట్. ఎంఎస్సి హిట్ అవ్వడానికి రీజన్ అనిల్ బ్రో గురించి తెలిసిందే. అనిల్ బ్రోకి ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు ఫుల్ ఆన్ ఫ్యాన్స్, వాళ్ళు ఒప్పేసుకున్నారు. చిరు ఫ్యాన్స్ ఒప్పేసుకున్నారు. వింటేజ్ లుక్స్తో చిరు ఫ్యాన్స్ చిరు ఇలా కదరా మాకు కావాల్సింది ఇలా కావాల్సింది అని వాళ్ళు లేపేసుకున్నారు సినిమాని. వాళ్ళు ఆడించుకున్నారు. పాజిటివ్ టాకే బయటికి వెళ్ళింది, నెగిటివ్ ఒక్కటి రాలేదు. డ్రాబ్యాక్స్ ఉన్నాయి మూవీలో, అయినా కానీ ఆ నెగిటివిటీ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వలేదు. మౌత్ టాక్లో ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోయారు, కలెక్షన్ దాటేసింది. సో పాయింట్ చూశారు కదా. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అనిల్ అన్న బడ్జెట్ చెప్పాడు 28 కోట్లు 30 కోట్లు ఎంత అయిందని. అన్ని కోట్లు అయినప్పుడు నువ్వు హైక్లు ఎందుకు అడిగావన్నా? కలెక్షన్ ఇంకొంచెం పెరిగేది కదా నువ్వు హైక్ అడగకుండా ఉంటే. దీని గురించి సపరేట్ వీడియో చేసుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. సో నేను ఏది ఊరికే మాట్లాడలేదండి, ఇక్కడికి వచ్చి వీడియో పెట్టాలి కదా అని ఎవ్రీ పాయింట్ నేను పిన్అవుట్ చేసుకొని నా దగ్గర మొత్తం డీటెయిల్స్ తీసుకొని ప్రతిదీ రాసుకొని ఓకే ఈ పాయింట్స్లో ఈ విధంగా సినిమా హిట్ అయింది, ఈ పాయింట్స్లో ఇది ఉందని చెప్పేసి నేను రెడీ చేసుకున్నాను. నేను ఇది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవ్రీ కలెక్షన్ ఎక్కడి నుంచి నేను నా సోర్స్ ఎత్తుక్కున్నానని. మ్యాటర్ ఏంటంటే అలా మనం ఏది పడితే అది మాట్లాడేసి వ్యూస్ వచ్చేసాయి అనుకోండి, అది నాకు ఇబ్బంది. చూసేవాళ్ళు నన్ను అదర్ తిట్టుకుంటారు, నాకు అది అవసరం లేదు. నా ఒపీనియన్ నేను జెన్యున్గా ఇట్లా ఒక బయాస్ లేకుండా చెప్పాను అనుకున్నా. బాక్స్ ఆఫీస్ వైజ్ వచ్చేసరికి పాస్ కొట్టేశాడు, కంటెంట్ వైజ్ వచ్చేసరికి శర్వా కొట్టేశాడు. 3 సినిమాలు బాగున్నాయి, కాకపోతే మెయిన్ పాయింట్ అయితే నాకు నారి నడుమురారి. సో ఇది నా కంటెంట్ ఆఫ్ ఆప్షన్. ట్విట్టర్లో ఇంక కొట్టుకోవడం ఆపే సినిమాస్, ఎందుకంటే ట్విట్టర్లో నువ్వు కొట్టుకున్నందు మాత్రమే ఇప్పుడు సినిమా ఫేట్ అనేది మనం మార్చలేం. మీకు నెగిటివ్ పెంచుకొని బూతులు తిట్టించుకోవడం తప్పితే, నీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు, నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతున్నావు అవసరమా? మీ ఇద్దరు తిట్టుకోండి, ఆడ క్లోజ్ చేసేయండి. సో దిస్ ఈజ్ మై పర్లేదు బాబాయ్స్ సంక్రాంతి విన్నర్. సో నా ఫుల్ అండ్ రీసెర్చ్లో నేను మొత్తం చూసుకొని మొత్తం చెప్పాను. నాకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. నేను అన్ని సినిమాలు బాగా ఆడాయి, కాకపోతే కొంచెం బెటర్గా ఆడిన సినిమాల గురించి నేను చెప్పాను. సో ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నాదేమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.